నేల నుండి ఏదైనా మొక్క బయటకు రాగానే ఒక స్నోమ్యాన్ వెంటనే దానిపై మంచు మొక్కలు విసిరి కప్పేస్తూ ఉంటాడు. బయట నుంచి చూసేవారికి ఆ స్నోమ్యాన్ మొక్కలను హింసిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒకరోజు గాలివానకి స్నోమ్యాన్ కింద పడిపోతాడు. అప్పుడు అన్ని మొక్కలు సంతోషంగా బయటికి వస్తాయి. కానీ వెంటనే గడ్డకట్టే మంచులో కూరుకుపోయి ప్రాణాపాయంలో పడతాయి. అక్కడ ఉన్న ఒక ఎలుగుబంటి ఒక మొక్కపై మంచు విసిరగానే అది ప్రాణం పోసుకుంటుంది. అప్పుడు ఆ మొక్క అసలు నిజం చెప్తుంది. బయట ఉన్న గడ్డకట్టే చలి నుండి మమ్మల్ని కాపాడడానికి ఆ మంచు పొర కింద ఉండే వేడి అవసరం. స్నోమ్యాన్ మమ్మల్ని చంపడానికి కాదు, ఆ చలి నుండి ప్రొటెక్ట్ చేయడానికే మంచుతో కప్పేవాడు అని వివరిస్తుంది. నిజం తెలుసుకున్న ఎలుగుబంటి మిగతా మొక్కలను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కింద పడిపోయిన స్నోమ్యాన్ మళ్ళీ లేచి తనని తాను ఒక పెద్ద మంచు తుఫాన్లా మార్చుకొని మైదానం అంతా మంచుతో కప్పేస్తాడు. అలా మొక్కలన్నీ బతికేలా చేసి వసంతకాలం వచ్చాక అవి మళ్ళీ చిగురించేలా తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని కాపాడుతాడు. కొన్నిసార్లు మన బాగు కోరేవారు మనపై చూపే కఠినత్వం మనల్ని కష్టపెట్టడానికి కాదు, రేపు రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని కాపాడడానికే. రియాలిటీ ఏంటో తెలియకుండా ఎవరిని జడ్జ్ చేయకూడదు.